ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కార్తీక వనభోజనాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు. కార్తీక మాసం రాగానే సందడే సందడి. ఓవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి? అది కూడా ఉసిరి చెట్టు కిందే అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతారు? ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. కార్తీక పౌర్ణమి నాడు నైమిశారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో వనభోజనాలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యం సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి. దేశ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనిని కార్తీక వనభోజనాలుగా పేర్కొంటారు. భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతుంది. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో కార్తీక వనభోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. కేవలం వనభోజనాలకే పరిమితం కాకుండా ఆట పాట కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టి లేపే క్రీడలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడాన్ని మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంత కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలని నిగూఢ సందేశాన్ని వన సమారాధన అందిస్తుంది. కృష్ణుడి వనభోజనం ఎవరు మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు ఇతర స్నేహితులతో, ఒరేయ్, రేపు మనమందరము వనభోజనానికి వెళ్తున్నాంరా అన్నాడు. వాళ్ళు రోజు వెళ్ళేది ఆ వనానికి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వనభోజనం ఎందుకు? ఎందుకంటే వనభోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురికి ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయరు, సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడు చద్ది అన్నమే తింటారు. ప్రతిరోజు మాదిరిగానే అన్నం మూట కట్టుకొని వనభోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా? అందుకే వనం అంటే బ్రహ్మం. కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం అంటే కృష్ణ భగవానుడి లీలల్ని ఆస్వాదించటమే. ఆ వనభోజనంలో ఏ అరమరికలు లేవు. గోపాలురు కృష్ణుడితో తదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకొని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి అందరూ ఒకటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చెయ్యాలి. చెయ్యకూడని పనుల కోసం వనభోజనాలకు వెళ్ళకూడదు. ముక్తికే కాదు,
సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రీ భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడల అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద పురాణాల వచనం. ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనం చేయాలి? ఇది తెలుసుకోవాలంటే మనం రెగ్యులర్గా తీసుకుంటున్న భోజనం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమయం దాటాక తినడం, అతిథికి బ్రహ్మచారికి పెట్టకుండా తినడం, బయట నుంచి తీసుకొచ్చి తినడం, నైవేద్యం పెట్టకుండానే తినడం, ఇలా భోజనాన్ని 9 రకాలుగా విభజిస్తారు. రెగ్యులర్గా తీసుకునే భోజనాల్లో 2 ఆమోదయోగ్యం. వాటిలో ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చొని తినడంతో ఆ ఆహారంతో పాటు శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం. కార్తీక మాసంలో వనభోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నైమిషారణ్యంలో మునులంతా సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీక పురాణంలో ప్రస్తావించారు. భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం. మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి ఆ చెట్టు కింద వండిన ఆహారాన్ని ఆరగిస్తే పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతుంది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట, పాట, కబుర్లకు చక్కటి వేదిక. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రీ భోజనం అని పేరు కూడా ఉంది. ఉసిరి చెట్టు మూలంలో శ్రీహరి, స్కందంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు. ముక్తికే కాదు, సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు, సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వనభోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే, అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం, ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వృక్షాలు నీడలో సామూహికంగా భోజనం చేస్తారు. ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య
విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రీ భోజనం అని పేరు కూడా ఉంది. కార్తీక మాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశ